ప్రశస్తమైన నామమున నా నిండు వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థానిక దైవ బృందాలు మరి మిస్సెస్ శాలిమేశ్వరి గారికి వారి యొక్క కుటుంబానికి కూడా మరి వ్యక్తిగతంగా మా సంఘాల తరఫున వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలా శ్రేష్టమైన సమయానికి వచ్చాము. ఎందుకంటే ఇది చిన్న కార్యక్రమము. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానము చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి చాలా సంగతులు, అనేకమైన సంగతులు రాయబడి ఉన్నప్పటికీ ఈ రోజుకి ఉపయోగపడినటువంటి ఒక చిన్ని మాటను పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 127వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి కీర్తన గ్రంథము 127వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో తమ అంబుల పొది నింపుకొనిన వారు ధన్యులు సరని మనం చేస్తూ ఉన్నాం. మహిమయు ప్రభావము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన పాదములకు వందన. తెలివిని కలిగించు నన్ను దేవిగా వెలుగించు, తెలివిని కలిగించు నన్ను దేవిగా వెలుగించు. కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. ఈరోజు చదవబడిన లేఖన పాఠ్య భాగము ఎవరు రాస్తారు అంటే జ్ఞాని అయిన సొలొమోను మహారాజు రచించిన కీర్తన గ్రంథాన్ని మనం చదవగా విన్నాం. అంటే ఎంతటి జ్ఞానవంతుడు ఆయన అంటే, నేను ఇప్పుడు చెప్పే మాట క్రీస్తు పూర్వము ఆయన ఎంత జ్ఞానవంతుడు మీకు తెలియచేస్తున్నాను. ఆకాశములో ఎగురుతున్న పక్షుల యొక్క భాషను ఎరిగిన వాడు, భూమి మీద పాకుతున్న పురుగులు క్రిమికీటకాలను గూర్చి బాగుగా తెలిసిన వాడు, అలాగనే ఒక చెట్టు పెద్ద మానైన తరువాత అది మనం ఉపయోగపడేటట్లుగా ఆ చెట్టుని నరికి వేస్తే అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని మనం చెప్పలేము. కానీ ఆ చెట్టు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా మానైందో చెప్పగలిగినటువంటి జ్ఞానవంతుడు. ఆ జ్ఞానవంతుడు ఇంకా అతని గురించి చాలా విషయాలు ఉన్నాయి. కానీ అంతటి జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి ఈ కీర్తన గ్రంథము 127వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుగా విన్నాం. ఏమంటున్నాడు ఆయన అంటే, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యముగాను, గర్భఫలమనగా కుమార్తెలు ఆయన ఇచ్చు బహుమతులుగా ఉన్నారు అని జ్ఞాని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ధనమును బట్టి పిల్లలు కలగరు, బలమును బట్టి బిడ్డలు కలగరు. ధనవంతులు చాలా మంది పిల్లలు లేక అనేకమైన వైద్యశాలలకు తిరుగుతూ ఉన్నారు. ధనాన్ని బట్టి కానీ బలాన్ని బట్టి కానీ పిల్లలు కలగరు. ఎవరిస్తారు అంటే పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తున్న మాట,
దేవుడు ఇస్తాడు. గర్భాన్ని తెరిచేవాడు ఆయన. ఎవరిని ఇస్తారు ఆయన అంటే కుమారులను ఇచ్చేది ఆయనే, కుమార్తెలను ఇచ్చేది ఆయనే. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి బిడ్డలను గూర్చి లేఖనములో రాయబడిన మాట నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాము. ఏమి రాయబడి ఉంది? ఒక మాట చదవండి. మా బైబిల్ ఎవరి దగ్గర లేదు? ఒక్క నిమిషం. బైబిల్ ఎంత ప్రాముఖ్యమైంది అంటే మనిషి ఎలా జీవించాలో ఈ పరిశుద్ధ గ్రంథమే తెలియజేస్తుంది. ఈ లోకంలో చాలా గ్రంథాలు ఉంటే ఉండవచ్చు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉన్న పేరేంటో తెలుసా? జీవ గ్రంథం అంటారు. ఈ బైబిల్ని పరిశుద్ధ గ్రంథం అంటారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకోవడం వలన జ్ఞానం అబ్బుద్ది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకోవడం వలన సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎన్నెన్నో పుస్తకాలు పట్టుకుని వెళతాం. ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ చాలా ఫ్యాషన్ అయిపోయి, పరిశుద్ధ గ్రంథం కంటే సెల్ ఫోన్ అలా చేతులు పట్టుకుని ఆ సెల్ ఫోన్ చూపిస్తూ ఉన్నారు. ఈ బైబిల్ సెల్ ఫోన్లో ఉంటుంది, కానీ సెల్ ఫోనే. పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి రావడానికి ఎంతమంది ఎంత కష్టపడ్డారంటే ప్రాణాలు ఇచ్చారు. అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఆహ్వానానికి వచ్చాం. మనం పుట్టినరోజు పండుగ, ఒక కూటం జరుగుద్ది. ఆ సంగతి మనందరికి తెలిసిన సంగతే, కానీ బైబిల్ చేత పట్టుకుని రావాలి. ఎక్కడికైనా సరే క్రీస్తుని ఎరిగిన వారుగా దేవుని వాక్యాన్ని చేత పట్టుకెళ్ళాలి. సరే, ఏదేమైనా చదవండి. ఏం రాయబడి ఉందో చూద్దాము. నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఫరో కుమార్తె ఆమెతో, ఇదిగో ఈ బిడ్డను నువ్వు తీసుకుని వెళ్ళు, నా కొరకు ఆ బిడ్డకు నువ్వేం చేస్తావంటే పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలను దేవుడు ఇస్తాడు అని జ్ఞానైన సొలొమోను తెలియజేస్తున్నాడు. ఆ బిడ్డలను మనం ఎలా పెంచాలి అంటే పాలిచ్చి దేవుని కొరకు పెంచినప్పుడు దేవుడు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు అని రాయబడి ఉంది. ఈ రోజుల్లో ఇప్పుడు ఈ పాపను ఏమంటారంటే పుట్టగానే, వినాలి బాబు, కొద్ది నిమిషాలు ఉంటున్నాయి. పాప పుట్టగానే అనే మాట ఏంటంటే ఎవరు పుట్టారు అంటే ఆడపిల్ల. ఎవరు పుట్టారు? ఆడపిల్ల. ఆడపిల్ల అంటే ఇక్కడ ఉండే పిల్ల కాదని. ఆడపిల్ల అంటే అర్థం ఏంటి? అక్కడ ఉండే పిల్ల. ఆడపిల్ల అండి. ఎవరు పుట్టారు? ఆడపిల్ల అండి. అంటే పిల్ల ఇక్కడ ఉండే పిల్ల కాదని. ఆడ అంటే అక్కడ ఉండే పిల్ల. అంటే కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో అంటే ఈ గుంటూరు ఆ ప్రాంతాల్లో ఆడ ఈడ అనే మాటలు వింటాం. అంటే ఆ మాటను ఉపయోగించుకుంటే ఇప్పుడు ఎవరు పుట్టారు అనగానే ఒక మాట చెప్తాము, ఆడపిల్ల. అంటే ఆడపిల్ల అంటే ఇక్కడ పిల్ల కాదండి, ఆడపిల్లని. ఆడపిల్లని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎంత శ్రేష్టమైన మాటలు రాయబడి ఉందో తెలుసా? ఎంత శ్రేష్టమైన మాట అంటే ఆడపిల్ల, ఇక్కడ పుట్టిన పిల్ల ఆడకెళ్ళిన తరువాత అక్కడ ఎలా ఉంటుందంటే మూల కంబముగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే మూల స్తంభం. మూల స్తంభాలు మీరు ఇప్పుడు బిల్డింగ్ చూస్తారు. ఆ మూలను ఒక స్తంభం, ఆ మూలను ఒక స్తంభం, 4 మూల స్తంభాలు చూస్తాం. ఈ 4 స్తంభాలు మీద ఈ బిల్డింగ్ ఆధారపడి ఉంటుంది. మధ్యలో ఎన్ని స్తంభాలను వేసుకోండి, అవి తాత్కాలికంగా అనిపించవచ్చు, కానీ మొట్టమొదటిగా 4 స్తంభాల మీద, మూల స్తంభాల మీద బిల్డింగ్ ఆధారపడి ఉంటుంది. ఆడబిడ్డను గూర్చి ఈ పరిశుద్ధ గ్రంథములో దావీదు మాట్లాడతాడు, నా కుమార్తెలు నగరకై చెక్కిన మూల స్తంభం అన్నాడు ఆయన. అంటే మూల స్తంభం ఎలా ఉంటుందంటే ఈ పక్క నుంచి వచ్చినటువంటి ఆధారము ఆ స్తంభం మీద పడుతుంది, ఆ పక్క నుంచి వచ్చిన ఆధారము కూడా ఆ స్తంభం మీద పడుతుంది. కనుక ఈ 2 ఆధారాలను
ఈ మూల స్తంభం మొయ్యాలి. అంటే ఈ ఆడపిల్ల, ఇక్కడ పుట్టిన ఆడపిల్ల ఏదో ఒక రోజున ఒకరి చేతికి అందించాలి కనుక అక్కడికి వెళ్ళి ఇటు అత్తమామల యొక్క భారాన్ని, అటు తల్లిదండ్రుల యొక్క భారాన్ని ఆ మూల స్తంభం మోయాలి. ఆ మాటలు తెలియజేస్తుంది బైబిల్. అంతేగాని ఈ ఆడబిడ్డ అనగానే చాలా సందర్భాలలో చూస్తాము ఆడపిల్ల అని నిరుత్సాహంతో మాట్లాడుతాము. కానీ ఆడబిడ్డ గురించి పరిశుద్ధ గ్రంథములు చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. ఆ శ్రేష్టమైన మాటలని వివరించడానికి ఇది సమయం కాదు. కానీ ఈ రోజుకు ఉపయోగపడేటువంటి మాట ఏంటంటే, ఆడబిడ్డ అనగానే ఆ ఇంటికి వెళ్ళి అత్తమామలను చక్కబరిచే బిడ్డ. సాధారణంగా ఇంటిలో ఆడపిల్ల ఉంది, సంసార వైభవ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఆ ఇంటిలో భర్తతో కొంచెం మనస్పర్ధలు వచ్చాయి. అతను కీచురాడు పడి బయటికి వెళ్ళిపోయాడు. ఈమె కోపంతో ఉండిపోయింది లోపల. ఇప్పుడు ఎవరో వచ్చారు బంధువులు, వచ్చి అమ్మా బాబున్నాడా అంటే, ఇప్పుడు ఈమె ఏమో ఎక్కడ పోయాడు అంటే ఆ ఇంటి గుట్టంతా బయట. అంటే ఇంటి గుట్టు ఆడబిడ్డ చేతిలో ఉంది. ఆ అత్తమామల యొక్క కుటుంబము కానీ, ఇలాగన పుట్టింటి కుటుంబము కానీ ఆడబిడ్డ చేతిలో ఉంటుంది కనుక ఆడబిడ్డ అనగానే అణిచివేసేటటువంటిది కాదు, కానీ కుటుంబానికి మూల స్తంభముగా ఉంటుంది అనే మాట పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటగా తెలియచేయబడతా ఉంది. కనుక ఈ బిడ్డలను ఎలా పెంచాలి అంటే చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి దయచేసి. చూడండి, దేవుని ఎరిగిన వారులారా వినండి. దేవుడైన యెహోవా అద్వితీయుడైనటువంటి వాడిగా ఉన్నారు. ఆయనను పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండవది, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయములో భద్రపరచుకోవాలి. అంతేకాకుండా నీ కుమారులకు వీటిని అభ్యాసము చేసి, ఎలా నేర్పాలంటే ఇంటిలో కూర్చున్నప్పుడు, త్రోవను నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి పిల్లలకు నేర్పించాలి. దేవునికి మహిమ కలుగును గాక. సాధారణంగా ఇప్పుడు ఎలా ఉంది అంటే, వాడు కేరింతలు కొట్టి గోల చేస్తూ ఉంటే వాడికి సెల్ ఫోన్ ఇస్తాడు. వాడు ఎన్ని రకాలుగా చూస్తాడంటే సెల్ ఫోన్లో నుంచి ఆ సెల్ ఫోన్ను ఆపరేట్ చేయడం మనకే తెలియదు, కానీ ఆడుకునేవాడు రకరకాలుగా ఆ సెల్ ఫోను వాడేస్తాడు. అంటే మనం అనుకుంటాము పనికి అడ్డుగా ఉన్నాడు, ఉయ్యాల్లో వేస్తే ఏడుస్తున్నాడు, వాడు ఏదో చేసుకుంటాడు అన్నట్టుగా వాడు ముందు సెల్ ఫోన్ పెట్టి మన పని మనం ముగించుకుంటాం. కానీ ఎలా మారిపోయింది ఈ సమాజం అంటే, నేను మొన్న న్యూస్లో చూశాను. ఒక ఆమె ఒక ఉన్నతమైన కుటుంబంలో ఆమె అందించబడింది. ఆమె కెరీర్ చాలా బాగుంది. 5-6 సంవత్సరాలు దాటిపోయింది, వివాహమైంది. ఇప్పుడు బిడ్డకు పాలిచ్చి పెంచితే అందం ఎక్కడ తగ్గిపోతారని పాతపాలు పట్టించడం ప్రారంభించేస్తారు. కానీ వినండి అమ్మా, సిస్టర్ గారు వినండి, బిడ్డ పుట్టగానే ఆ బిడ్డకు 3 రూపాయలు పట్టించాలని వైద్యులు చెప్తారు. ఎందుకు పట్టించాలో తెలుసా? ఆ కుర్రోడు అమ్మాయి వయసు ఎదిగిపోయినప్పుడు, లోకములో నుంచి ఏదైనా వ్యాధి సోకినప్పుడు ఆ వ్యాధిని నిర్మూలించడానికి తల్లి ముర్రుపాలలో నుంచే ఆ వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. ఆ వ్యాధి నిరోధక శక్తి ఎలా వస్తుందంటే కృత్రిమంగా రాదు, వేరే రకంగా రాదు. తల్లి ముర్రుపాలలో నుంచే ఆ బిడ్డకు ఆ యొక్క శక్తి వస్తుంది. కనుక తల్లి తప్పకుండా ముర్రుపాలు బిడ్డకు అందించాలని
వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున బిడ్డ పుట్టగానే పాలిస్తే ఎక్కడ ఈ సౌందర్యం తగ్గిపోతుందోనని చాలా సందర్భాలు చూస్తాము. ఈ బిడ్డకు పాత పాలు పట్టించడం లేదన్య నాకు కుమార్తె కూతురు అవుతుంది. ఈ చైతన్య వాళ్ళ తల్లిదండ్రులకు ఒకతే కూతురు, చాలా గాఢంగా పెరిగింది. దేవుని యందు భయభక్తులు కలిగిన రీతిగా పెరిగింది కనుక ఆ బిడ్డను గురించి మా సంఘంలో సండే స్కూల్లో ఎంతో చక్కగా పిల్లలకు యాక్షన్ సాంగ్స్ కానీ డ్రామాలు అవి నేర్పిస్తూ ఎదిగిన అమ్మాయి. వివాహ సమయం వచ్చింది. అబ్బాయిని చూడటానికి నేను వచ్చాను. అమ్మా వచ్చాను, అబ్బాయిని చూడటానికి వచ్చాం. మా వదిన గారు వద్దు వెళ్ళిపోదాం అని చెప్పి 2-3 సార్లు లేచిపోతుంటే వెళ్ళిపోదాం అనుకుంటుంటే నేను అన్నాను, ఉండండి, తొందరపడకండి, ఉండండి అని నేనే బలవంతంగా సమానించి ఈ వివాహం చేయడానికి దేవుడే కృప చూపాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, బిడ్డ వచ్చిన ఎలా లేకుంటే ఏదైనా చదువు వచ్చిన వేళ అనే మాట. లోకం గృహాన్ని మరి కొనుగోలు చేయడానికి అలాగనే చాలా ఆశీర్వాదకరంగా ఈ కుటుంబం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏదేమైనా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బిడ్డను ఎలా పెంచాలి అంటే ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో చిన్నప్పటి నుంచి దేవుని మాటలు నేర్పాలి. ఈ పిల్ల పుట్టగానే ఏమీ రావు మాటలు, కానీ ఒడిలో పెట్టుకుని, వింటున్నారు అందరూ, ఒడిలో పెట్టుకుని ఆ పిల్లకు తల్లి తాత అను అంటే పలకడ వచ్చినా రాకపోయినా ఆ తల్లి పెదాల కలయికను బట్టి మాట్లాడడం నేర్చుకుంది. తల్లి చెప్పకలేదు, చాలా అమ్మో ముందే మాట్లాడేది కనుక ఒడిలో ఉండి తాత అనమ్మ అంటే ఆ పెదాలు కలయికను బట్టి ఒడిలో ఉన్న బిడ్డ మాట్లాడడానికి నేర్చుకుంటారు. మొట్టమొదటిగా తల్లి ఒక గురువు, పిల్లలకు గురువు ఎవరు అంటే తల్లి. కనుక తల్లి ఒడి విడిచిన తరువాత ఈ బిడ్డను గుడికి పంపాలి. ఎక్కడికి? ఒకటి తల్లి ఒడి, రెండవది గుడి, మూడవది బడి. అంతేగాని చాలా మంది చేసే పని ఏంటంటే తల్లి ఒడి వదలగానే బడికి పంపేస్తాడు. ఉన్నతమైన వాడైపోవాలి, చాలా గొప్పవాడైపోవాలి అని బడికి పంపుతారు. నేను అది తప్పు పట్టడం లేదు, కానీ బడిలో నేర్చుకునే అంశాలు ఏముంటాయి అంటే లోక జ్ఞానాన్ని గురించి నేర్చుకుంటారు. మరి గుడిలో నేర్చుకునే ఏముంటాయి అంటే నిర్గమకాండములో ఒక ఆజ్ఞ ఉంది. ఎంత చక్కటి మాట అంటే, ఇదిగో నీవు ఏ దేశములోనైతే పుట్టావో ఆ దేశములో దీర్ఘాయుషమంతుడు అగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అని. మీరు అందరూ చూస్తున్నారు, కానీ ఒకప్పుడు నా పేరు వెంకటేశ్వరుడు. మా అమ్మ వెంకటేశ్వర సంపూర్ణకు ఉండేదానికి ఆమె గరిటతో మన కట్టుడిచ్చి పెద్ద తిరుపతిలో బడిలో నేర్పించేదేమో లోక జ్ఞానము, గుడిలో నేర్పించేదేమో దైవ జ్ఞానం. అన్ని జ్ఞానముల కంటే దైవ జ్ఞానము గొప్ప. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట, అది ఆజ్ఞగా ఇవ్వబడింది. నీవు ఏ దేశములో పుట్టావో ఆ దేశములో దీర్ఘాయుష్మంతుడు వగినట్లుగా నీ తల్లిని తండ్రిని మొట్టమొదటిగా సన్మానించు అనుంది. అంటే నేను చదువుకున్నటువంటి పూర్వ గ్రంథాలలో తల్లి తండ్రిని సన్మానించాలంటే ఇలా 2 కుర్చీలు వేసి అమ్మకి నాన్నకి కాళ్ళు పళ్ళులో పెట్టి వాళ్ళిద్దరు కాళ్ళు కడిగితే అదే సన్మానం, వాళ్ళకి దండలేసి సాల్వ కప్పితే అదే సన్మానం అనుకునేవాడిని. కానీ అది కాదు. తల్లిని తండ్రిని సన్మానించు అంటే తల్లి తండ్రి మాట వింటే దీర్ఘాయుష్మంతుడు అవుతావని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దీర్ఘాయుష్మంతు ఎలా అవుతావంటే సిరి సంపదలు కలిగి, ఆయుష్ ఆరోగ్యం కలిగి, అన్ని ఆశీర్వాదములతో కూడిన, అమ్మగారు ఇప్పుడు వాక్యం చదివించారు, అట్టి ఆశీర్వాదంతో కూడిన జీవితం ఎలా వస్తుందంటే మొట్టమొదటిగా
తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు, ఈ తల్లిని తండ్రిని ఎప్పుడు సన్మానిస్తాము అంటే దైవ గ్రంథాన్ని గుడిలో నేర్చుకున్నప్పుడు తప్పకుండా ఆ వాక్యము తన హృదయంలో ఉంటుంది. అందుకే జ్ఞాని అంటాడు, బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు అనే మాట. కనుక చేరి వచ్చిన వారెల్లరారా, నేను ఈ సమయాన్ని ఎక్కువ నేను పొడిగించను కానీ చాలా సంతోషమైన మాట. ఈ రోజున బిడ్డను ఎలా పెంచాలి అనే మాట ఒకసారి చదివిస్తాను. అది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, మీ పిల్లలు నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు దేవుని వాక్యాన్ని వారికి నేర్పించినప్పుడు, వారు పెద్దవారైనప్పుడు వాటి నుంచి తొలగిపోయి. మీకు తెలుసో తెలియదు, మన ముందు కెమెరా పనిచేస్తుంది. ఎవరు కనిపెట్టారో తెలుసా? మనం చూస్తున్నాం, లైట్ చాలా చక్కగా వెలుతురిస్తుంది. ఎవరు కనిపెట్టారో తెలుసా? మొట్టమొదటిగా చంద్రమండలంలో అడుగు పెట్టి వచ్చారు. ఎవరో తెలుసా? చెప్పండి. మొట్టమొదటిగా చంద్రమండలంలో అంటే చంద్రుడిలోనికి కూడా మనిషి వెళ్ళగలడా అని తెలుసుకున్నవాడు ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథాలు చదివినవాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి ఆ చంద్రమండలంలోకి వెళ్ళి రచన 10 నిమిషాలు ఉంటారు. చంద్రమండలంలోకి వెళ్ళి బైబిల్ చదివి అక్కడి నుంచి కొంత రాళ్లను ఆ మట్టిని తీసుకుని వచ్చాడు. అలాగే నేను దొక్కుతున్న సైకిల్ కానీ, సెల్ ఫోన్ కానీ, ట్రైన్ కానీ, వేసుకున్నటువంటి దుస్తులు కానీ, కుడుతున్నటువంటి మిషన్ కానీ ఎవరు కనిపెట్టారంటే పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పఠించిన వారు మాత్రమే కనిపెట్టగలిగారు. కనుక గుడిలో నేర్చుకునేవి ఏంటి అంటే లోక దైవజ్ఞానం త్వరగానే గుడిలోనికి పంపాలి, గుడి తరువాత బడికి పంపాలి అనే విషయాన్ని తెలియచేస్తూ దేవుని వాక్యములో ఏమి రాయబడినటువంటి మాటలు ఉన్నాయి అంటే ఈ కుమార్తెను నా కొరకు పాలించి పెంచు, నేను నీకు జీతమిస్తాను అని దేవుని వాగ్దానం ఉంది. కనుక అట్టి వాగ్దానములు ఈ రోజున మా చైతన్య కుమార్ యజమానులకి, ఈ బిడ్డలకు కూడి వచ్చిన వారందరికీ దేవాది దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ